స్టూడెంట్స్ మా లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామా కండిషన్ ఫర్ ది సస్టైన్ ఇంటర్ఫిరెన్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి అంటే కరెక్ట్గా రావాలి అంటే ఉండవలసినటువంటి కండిషన్స్ ఏంటో చూసాం. ఈ లెసన్లో ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుందాం, ఫ్రెస్నెల్ బైప్రిజం. ఫ్రెస్నెల్ బైప్రిజం అంటే ఫ్రెస్నెల్ అనేటువంటి సైంటిస్టు ఇంటర్ఫిరెన్స్ని అబ్జర్వ్ చేయడం కోసం బైప్రిజంని యూజ్ చేశాడు. అందుకని ఈ టాపిక్ని ఏమని పిలుస్తాం అంటే ఫ్రెస్నెల్ బైప్రిజం కాన్సెప్ట్ అంటాం. ఇప్పుడు ఈ ఫ్రెస్నెల్ బైప్రిజంలో అసలు ముందు బైప్రిజం అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఆ తర్వాత ఏ విధంగా ఇంటర్ఫిరెన్స్ వస్తుంది, అక్కడ మనం వేవ్ లెంత్ని ఏ విధంగా కనుక్కోవాలి అనేది చూద్దాం. సరే, ఇక్కడ బైప్రిజం పేరులోనే ఉంది చూడమ్మా, బైప్రిజం. బై అంటే ఎంత, రెండు. అంటే రెండు ప్రిజమ్స్ని మనం కనుక తీసుకున్నట్లయితే, అంటే రెండు స్మాల్ యాంగిల్స్ ఉన్నటువంటి ప్రిజంని కనుక మనం కలిపినట్లయితే మనకి బైప్రిజం అనేది ఫామ్ అవుతుంది. బైప్రిజం ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ అక్యూట్ యాంగిల్ ప్రిజమ్స్. అక్యూట్ అంటే స్మాల్ యాంగిల్స్, 90 కంటే తక్కువ యాంగిల్ ఉన్నటువంటి రెండు ప్రిజమ్స్ని తీసుకొని యాడ్ చేస్తే మనకి బైప్రిజం వస్తుంది. అయితే ఆ బైప్రిజంని రెండు తీసుకొని సపరేట్గా యాడ్ చేయకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక గ్లాస్ స్లాబ్ తీసుకొని ఆ గ్లాస్ స్లాబ్నే పాలిష్ చేసి బైప్రిజం కింద ఫామ్ చేస్తారు. అయితే ఈ బైప్రిజంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్ ప్రిజం. ఈ ప్రిజంలో, ప్రిజం అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, మొత్తం 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ఒక యాంగిల్ వచ్చేసరికి 179 డిగ్రీస్ ఉంటుంది. మిగిలినటువంటి 2 యాంగిల్స్ కూడా ఒకటి 30 మినిట్స్, ఇంకొకటి కూడా 30 మినిట్స్ ఉంటాయి. ఓకే, 179 డిగ్రీస్ ఒక యాంగిలే ఉంటుంది, మిగిలిన 2 యాంగిల్స్ కలిపి కూడా 1 డిగ్రీ మాత్రమే ఉంటాయి. ఒకటేమో 30 మినిట్స్, ఇంకోటి కూడా 30 మినిట్స్ ఉంటాయి. ఇది ఫ్రెస్నెల్ బైప్రిజం. ఈ ఫ్రెస్నెల్ బైప్రిజం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫ్రెస్నెల్ బైప్రిజం కెన్ ఫార్మ్ ది 2 coherent images of a source separated by a distance, and these 2 coherent images will act as 2 coherent sources. మనం తీసుకున్నటువంటి బైప్రిజం అనేది ఒక సోర్స్ యొక్క 2 కోహరెంట్ ఇమేజెస్ని ఫామ్ చేయగలుగుతుంది. ఆ 2 కోహరెంట్ ఇమేజెస్ కూడా కొంత దూరంలో ఉంటాయి. అదేవిధంగా ఆ 2 కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే 2 కోహరెంట్ సోర్సెస్ కింద ఉపయోగపడతాయి. సరే, ఏ విధంగానో చూద్దాం. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్ అనుకోండి, ఎస్ అనేటువంటి సోర్స్. ఈ సోర్స్ ముందు నేను బైప్రిజంని ప్లేస్ చేశాను. ఓకే, ఈ బైప్రిజం మీద ఎస్ నుంచి వచ్చినటువంటి లైట్ వేవ్స్ అనేవి ఇన్సిడెంట్ అవుతాయి. ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఏమవుతాయి, సపరేట్ అవుతాయి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చూడండి, ఏ బి సి డి అప్పర్ రీజన్, ఏబిడి రీజియన్లో ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ వేవ్స్ అనేవి కింద వైపుకి డివేట్ అవుతాయి ఇలా. అదేవిధంగా బిసిడి ఈ లోయర్ పార్ట్లో ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ ఏమవుతాయి అంటే పై వైపుకి డివేట్ అవుతాయి ఈ విధంగా. ఈ పైన ఉన్నటువంటి లైట్ రే, ఈ పైన ఉన్నటువంటి నథింగ్ బట్ ఏబిడి రీజియన్లో ఉన్నటువంటి లైట్ రేస్ని మనం కనుక వెనక్కి పొడిగిస్తే, వెనక్కి ఎక్స్టెండ్ చేసినట్లయితే అవి మొత్తము కూడా ఒక పాయింట్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తాయి. అంటే దిస్ ఈజ్ ఎ విర్చువల్ ఇమేజ్. అంటే ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ది ఏబిడి విల్ బి అపియరింగ్ ఆర్ విల్ బి డైవర్జింగ్ ఫ్రమ్ ది సోర్స్ S1. ఈ ఏబిడి రీజన్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ మొత్తము కూడా మనకి చూడటానికి ఏ విధంగా అనిపిస్తుంది అంటే S1 దగ్గర నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ ప్రిజం అనేది ఏం చేస్తుంది, ఒక ఇమేజ్ని ఫామ్ చేసినట్టే. S1 అనేది S యొక్క ఒక ఇమేజ్. అదేవిధంగా ఈ బిసిడి రీజియన్లో ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ వేవ్స్ పైకి డివైడ్ అవుతాయి. ఈ లైట్ వేవ్స్ని కనుక మనం వెనక్కి ప్లాట్ చేసినట్లయితే, వెనక్కి ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇవి చూడటానికి S2 అనేటువంటి పాయింట్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయి. అంటే ఇక్కడ S1 S2 కూడా విర్చువల్ ఇమేజెస్ ఆఫ్ ది సోర్సెస్. ఎస్ యొక్క విర్చువల్ ఇమేజెస్ S1 S2. ఈ రెండు S1 S2s కూడా
అక్కడ ఉండవు, కానీ విజువల్గా ఉంటాయి. అంటే నథింగ్ బట్ మనకు అక్కడి నుంచి లైట్ అనేది వస్తున్నట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానమ్మా, మిర్రర్ ముందు నిలబడ్డాం అనుకోండి, మిర్రర్లో మన ఇమేజ్ ఉంది, అంటే యాక్చువల్గా మనం అక్కడ ఉన్నామా, లేవు. అంటే లైట్ వేవ్స్ అనేవి అక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అదే విధంగా మనకి లైట్ అనేది సోర్స్ ఎస్ నుంచి వస్తుంది, కానీ ఈ ప్రిజం అనేది లైట్ రేస్ని డీవియేట్ చేయడం వల్ల అవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తాయి, పైన S1 నుంచి కింద S12 నుంచి వస్తున్నట్టు అనిపిస్తాయి. ఈ S1 S2 రెండు కూడా ఏ విధంగా పనిచేస్తే మనకి 2 కోహరెంట్ సోర్సెస్ కింద కనిపిస్తాయి. ఈ 2 కోహరెంట్ సోర్సెస్ కింద పనిచేస్తాయి కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ని మనం 2D కింద తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఈ పైన S1 నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ ఇవి, ఇదిగోండి, కింద S2 నుంచి వచ్చే లైట్ రేస్ ఇవి. అంటే పైనుంచి వచ్చే వేవ్స్ కింద నుంచి వచ్చే వేవ్స్ ఈ మధ్యలో ఇంటర్ఫీర్ అయింది. అంటే ఈ మధ్యలో మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఈ పోర్షన్ మనం EF అనుకోండి. ఈ EF అనేటువంటి రీజన్లో మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అయింది. ఇక్కడ మనకి అబ్జర్వ్ అవుతుంది, ఇక్కడ రాదు ఇంటర్ఫిరెన్స్ అనేది. ఓకే, ఇది ఫ్రెస్నెల్ బైప్రిజం యొక్క థియరీ. ఓకే, అర్థమైంది కదా. బైప్రిజం అంటే ఏంటమ్మా, బైప్రిజం ఈజ్ నథింగ్ బట్ ఏ object which can produce the 2 coherent images of a source separated by distance. These 2 coherent images will act as 2 coherent sources. బైప్రిజం అంటే ఏంటంటే, ఏ ప్రిజం అయితే మనం తీసుకున్నటువంటి సోర్స్కి 2 కోహరెంట్ ఇమేజెస్ని ఫామ్ చేసి ఆ 2 కూడా కోహరెంట్ సోర్సెస్ కింద పనిచేసేలా చేయగలుగుతుందో దాన్ని బైప్రిజం అంటాం. ఈ బైప్రిజంలో అప్పర్ రీజియన్లో నథింగ్ బట్ అప్పర్ హాఫ్లో ఉన్నటువంటి లైట్ వేవ్స్ మొత్తము కూడా కిందకి డివేట్ అవుతాయి, లోయర్ హాఫ్లో ఉన్నటువంటి లైట్ వేవ్స్ మొత్తం కూడా పైకి డివేట్ అవుతాయి. అంటే పై రీజియన్ నుంచి వచ్చేటువంటి లైట్ వేవ్స్, కింద రీజియన్ నుంచి వచ్చేటువంటి లైట్ వేవ్స్ రెండూ కూడా సూపర్ ఇంపోజ్ అయ్యేటువంటి రీజియన్లో మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇది థియరీ. అయితే ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు, అంటే ప్రాక్టికల్ కూడా మనం ఇక్కడ థియరిటిగా అని చెప్పుకుంటాం. సరే, ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తామంటే మొత్తం 3 బెంచెస్ తీసుకోవాలి. ఇది హారిజంటల్ బెంచ్ అనుకోండి. ఈ బెంచ్ మీద 3 స్టాండ్స్ ఉంటాయి. ఫస్ట్ 1 2 3. ఫస్ట్ దాని మీద స్లిట్ ప్లేస్ చేస్తాం, ఎస్ అనేటువంటి స్లిట్. రెండవ దాని మీద ప్రిజంని ప్లేస్ చేస్తాం. మూడవ దాని మీద ఐపీస్ని ప్లేస్ చేస్తాం. ఇది ఐపీస్. ఈ ఐపీస్ అంటే తెలుసు కదా, మనం చూసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది అంటే, మీకు గన్ ఫైరింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద రైఫిల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద రైఫిల్కి పైన మనం చూడటానికి బైస్కోప్లా ఉంటుంది, అదే ఐపీస్. అంటే మనం చూడటానికి ఉపయోగపడేటువంటి లెన్స్ని ఐపీస్ అని పిలుస్తారు. ఇది ఐపీస్. ఇది బైప్రిజం. ఇది స్లిట్. సోర్స్ కావాలి అనుకుంటే మళ్ళీ మీరు ఇంకో స్టాండ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సోర్స్ లైట్ ఇది. అంటే ఇక్కడ స్లిట్ వేసి ఎందుకు వాడతామంటే, మనం ఎగ్జాక్ట్గా లైట్ మొత్తాన్ని ఇక్కడ ప్లేస్ చేయంగా ఒక స్లిట్ ద్వారానే లైట్ పంపిస్తాం. ఆ స్లిట్టే మనకేమవుతుంది, సోర్స్ అవుతుంది. ఇది ఈ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉండాలంటే, ఆల్ ద స్టాండ్స్ షుడ్ బి హారిజెంటల్ టు ది సర్ఫేస్. ఈ సర్ఫేస్కి హారిజెంటల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ప్యారలల్ ఉంది కదా, ఇలా హారిజెంటల్గా ఉండాలి. ఇలా డౌన్వర్డ్ ఇంక్లైనేషన్తోనో అప్వర్డ్ ఇంక్లైనేషన్తోనో ఉండకూడదు. ఓకే, ఆ మొత్తం కూడా ఏమవ్వాలి, హారిజెంటల్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ రెండోది ఏం చేయాలంటే, ఆల్ ద ఆబ్జెక్ట్స్ షుడ్ బి ఎట్ సేమ్ హైట్. మొత్తం కూడా ఒకే హైట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్గా అంటే సర్ఫేస్కి ప్యారలల్గా ఉంచడం, సేమ్ హైట్ అంటే 3 కూడా ఒకే హైట్లోకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ కిందకు ఉంది, ప్రిజం పైకి ఉంది, ఐపీఎస్ కిందకు ఉంది, మనకి ఇంటర్ఫరెన్స్ కనపడదు. అంటే 3 కూడా ఏమవ్వాలి, ఒకే హైట్లో ఉండేటట్టుగా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద స్లిట్ షుడ్ బి నారోవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మనకి ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఈ స్లిట్ ఎస్ని ఏం చేయాలి, మనం సన్నగా ఉండేటట్టుగా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రిజం షుడ్ బి ఇన్ లైన్ విత్ ది సోర్స్. అంటే నథింగ్ బట్ ఈ స్లిట్ అనేది ఎక్కడైతే ఉందో అదే లైన్లో మనం ఈ ప్రిజం కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ఐపీస్ కూడా అదే లైన్లో ఉండాలి. ఎప్పుడైతే మనం సోర్స్ని ఆన్ చేసి, అంటే లైట్ ఆన్ చేసి ఈ ఐపీస్ నుంచి చూస్తామో అప్పుడు మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఒకవేళ మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవ్వకపోతే ఈ బైప్రిజం స్టాండ్ ఉంది కదా, దీన్ని మనం పర్పెండిక్యులర్ టు ది టేబుల్ జరపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది టేబుల్ మీద ప్రిజం ఇలా ఉంది, మనకి అటు నుంచి చూస్తున్నాం, ఇంటర్ఫిరెన్స్ కనబడట్లేదు. ఏం చేయాలి, దీన్ని ముందుకి వెనక్కి కాదు, ఇటు సైడ్ వైస్ ఇలా పక్కకి.
అంటే ఇది టేబుల్, ఈ టేబుల్కి పక్క వైపున అంటే మనకి 90 degrees యాంగిల్లో మనం ఇలా అటువైపు ఇటువైపు జరుపుతున్నాం అనుకోండి, ఈ ఐపీస్లో మనకి ఏమవుతుంది, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. వన్స్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ అయింది అనుకోండి, ఇంకా ఆ ప్రిజమ్ని మనం డిస్టర్బ్ చేయం, దాన్ని అలానే ఉంచేస్తాం. ఒక ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వచ్చింది, ఇప్పుడు వచ్చినటువంటి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కూడా స్టేషనరీ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లేకపోతే నాన్ స్టేషనరీ, అంటే కదులుతూ ఉంటుందా కదలకుండా ఉంటుందా అనేది చూసుకోవాలి. మనకి స్టేషనరీ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్నే కావాలి. ఎందుకని మనం లైట్ తీసుకునే అంటే అబ్జర్వ్ చేసేటప్పుడు నథింగ్ బట్ రీడింగ్స్ తీసుకునేటప్పుడు ఇంటర్ఫిరెన్స్ కదులుతుంది అనుకోండి, అంటే అబ్జర్వేషన్ కదులుతూ ఉంటే మనకు వచ్చే వాల్యూ కూడా తప్పుగా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఇంటర్ఫిరెన్స్ ఎలా ఉండాలి, రెస్ట్ పొజిషన్లో స్టేషనరీ ఇంటర్ఫిరెన్స్ అనేది రావాలి. ఆ స్టేషనరీ ఇంటర్ఫిరెన్స్ వస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇది ఐపీస్కి ఒక స్క్రూ ఉంటుంది, మైక్రోమీటర్ స్క్రూ అంటాం. ఆ స్క్రూని రొటేట్ చేస్తూ ఉంటే ఈ ఐపీస్ ఏమైందంటే ముందుకి వెనక్కి కదిలిద్ది. మనం దీన్ని ముందుకి వెనక్కి కదిలించినప్పుడు ఇక్కడ మనకి కనపడేటువంటి ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ కూడా కదులుతూ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అనేవి కదులుతూ ఉంటే అప్పుడు మనకు అక్కడ లేటరల్ షిఫ్ట్ అనేది ఉన్నట్టు. అర్థమవుతుందో చెప్పేది? మనం తీసుకున్నటువంటి ఐపీస్ని ముందుకి వెనక్కి జరిపినట్లయితే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కనుక పక్కకి జరిగితే అప్పుడు అది లేటరల్ షిఫ్ట్లో ఉందని అర్థం. ఇప్పుడు ఆ లేటరల్ షిఫ్ట్ అనేది తీసేయాలి. లేటరల్ షిఫ్ట్ తీసేస్తే మనకి స్టేషనరీ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఆ స్టేషనరీ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ స్లిట్ని ప్రిజమ్ని రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటే మనం ఈ ఐపీస్ని కదిలించినా కూడా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది కదలదు. అలా కదలకుండా ఉండేటట్టు ప్లేస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిందో మనకి స్టేషనరీ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. అప్పుడు మనం ఈ ఐపీస్లో నుంచి చూస్తే డార్క్ బ్యాండ్ బ్రైట్, డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్ అలా వరుసగా కనపడతాయి. అప్పుడు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినట్టు. అయితే ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం లైట్ వాడాం కదా, ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ని కనుక్కోవాలి. ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ని దేని ద్వారా కనుక్కుంటాము అంటే, మీకు ఆల్రెడీ ఫ్రింజ్ విడ్త్ చెప్పాం, బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యాపిటల్ డి బై 2D అని చెప్పాం కదా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఫ్రింజ్ విడ్త్ కనుక్కున్నాం, బీటా ఈజ్ ఈక్వల్ లాంబ్డా క్యాపిటల్ డి బై 2D. మనకు కావాల్సింది ఏంటి, వేవ్ లెంత్. కాబట్టి వేవ్ లెంత్ ఒక్కదాన్ని ఒకవైపు ఉంచి మిగతావన్నీ ఒకవైపు తీసుకోండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై క్యాపిటల్ డి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత, బీటా ఇంటూ 2D బై క్యాపిటల్ డి అవుతుంది. ఓకే, ఇప్పుడు బీటా వాల్యూ కనుక్కోవాలి, 2D వాల్యూ కనుక్కోవాలి, క్యాపిటల్ డి కనుక్కోవాలి. బీటా అంటే ఏంటి, ఫ్రింజ్ విడ్త్. ఫ్రింజ్ విడ్త్ని ఏ విధంగా మనం కనుక్కుంటాము అంటే, ఈ ఐపీసీని మనం ఆల్రెడీ క్రాస్ వైర్స్ మీద ఫోకస్ చేసి ఉంచుతాం. క్రాస్ వైర్స్ అంటే ఏంటో అనుకోవద్దు, మనం ఎక్కడన్నా దూరంగా ఉన్న బైనాక్యులర్స్ వాటిలో చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా మీకు అబ్జర్వ్ అవుతుంది. మీరు మూవీస్లో కూడా చూస్తుంటారు ఈ విధంగా. వీటిని మనం క్రాస్ వైర్స్ అంటాం. మనం ఏం చేయాలి అంటే, మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇదిగోండి, ఇది బ్రైట్ ఇలా వరుసగా వచ్చిన బ్రైట్ డార్క్ వస్తాయి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఏదైనా ఒక బ్రైట్ ఫ్రింజ్ మీద మనం ఈ వర్టికల్ క్రాస్ వైర్ని కోయిన్సైడ్ చేయాలి. అంటే ఈ ఫ్రింజ్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఈ క్రాస్ వైర్ని మనం కోయిన్సైడ్ చేస్తే అప్పుడు మైక్రోమీటర్ రీడింగ్ ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఐపీస్ మీద రీడింగ్స్ ఉంటాయి, ఆ రీడింగ్ తీసుకోవాలి, దాన్ని R1 అనుకోండి. నెక్స్ట్ ఇదే క్రాస్ వైర్ని ఏం చేస్తాం, రెండో దాని మీద కోయిన్సైడ్ చేస్తాం. ఈసారి వచ్చేటువంటి రీడింగ్ని R2 అనుకోండి. అదేవిధంగా థర్డ్ దాని మీద, ఫోర్త్ దాని మీద, ఫిఫ్త్ దాని మీద R3, R4, R5 ఇలా వరుసగా కనుక్కున్న తర్వాత R2, R1 తీసేస్తే ఏమొస్తుంది, ఫ్రింజ్ విడ్త్ వచ్చింది, డార్క్ ఫ్రింజ్ విడ్త్. R2ని R3ని తీసేసిన డార్క్ ఫ్రింజ్ విడ్త్ వచ్చింది, R3ని R4ని తీసేసిన డార్క్ ఫ్రింజ్ విడ్త్ వచ్చింది. యాక్చువల్గా అయితే ఇవన్నీ సేమ్ వాల్యూస్ రావాలి. ఎందుకని, ఇంటర్ఫిరెన్స్లో డార్క్ ఫ్రింజ్కైనా బ్రైట్ ఫ్రింజ్కైనా ఈక్వల్ విడ్త్ ఉంటుంది కాబట్టి. అయితే మనం చేసేటువంటి ప్రాక్టికల్లో ఎంతో కొంత ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక వాల్యూ వస్తుంది, సెకండ్ ఒక వాల్యూ వస్తుంది, థర్డ్ ఒక వాల్యూ వస్తుంది. అంటే 3 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఒక 5 or 6 రీడింగ్స్ కనుక్కొని వాటికి యావరేజ్ తీసుకుంటాం. ఆ యావరేజ్ వాల్యూని బీటా కింద సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇది బీటాని మనం కనుక్కునేటువంటి పద్ధతి. నెక్స్ట్ క్యాపిటల్ డి అంటే ఏంటమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ ది సోర్స్ అండ్ స్క్రీన్. సోర్స్కి స్క్రీన్కి మధ్యలో ఉన్నటువంటి దూరము. ఇది ఎస్, ఇది సోర్స్. స్క్రీన్ ఏది, మనం ఐపీస్లో నుంచే చూస్తుంది, అంటే మనకి స్క్రీన్ ఐపీసే. ఈ ఐపీస్కి సోర్స్కి మధ్యలో ఉన్నటువంటి దూరం టేబుల్ మీద మనం డైరెక్ట్గా ఒక స్కేల్ పెట్టి మెజర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అంటే క్యాపిటల్ డి కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా 2D అన్నాం. 2D అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది 2 సోర్సెస్. 2 సోర్సెస్ మధ్యలో ఉండేటువంటి దూరము 2D. ఈ 2Dని మనం దేని ద్వారా కనుక్కుంటామంటే, కాంజుగేట్ మెథడ్ ద్వారా కనుక్కుంటాము. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో
కాన్వెక్స్ లెన్స్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అక్కడ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి యూవీ మెథడ్ ఉంటుంది, 1/u 1/v మెథడ్ ఉంటుంది, ఇంకొకటి కాంజుగేట్ ఫోర్సీ మెథడ్ అంటాం. కాంజుగేట్ ఫోర్సీ మెథడ్ అంటే ఆబ్జెక్ట్ని స్క్రీన్ని మనమేం కదిలించాం, కేవలం ఆ లెన్స్ని మాత్రమే కదిలిస్తూ ఉంటాం. ఆ లెన్స్ని మాత్రమే కదిలిస్తూ మనం సపరేట్ ఇమేజెస్ని ఫామ్ చేస్తే దాన్ని కాంజుగేట్ ఫోర్సీ మెథడ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కాంజుగేట్ మెథడ్ని ఉపయోగించి ఈ 2Dని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఇది సోర్స్ ఎస్తో పని లేదుగా, S1 S2. ఇది బైప్రిజం. దీని ముందు మనం ఏం చేస్తామంటే ఒక కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ కాన్వెక్స్ లెన్స్ ఉపయోగించినప్పుడు మనకి ఇమేజెస్ అనేవి కరెక్ట్గా ఇలా వస్తున్నాయి అనుకోండి. ఓకే, షో ఇవ్వడమ్మా. ఫస్ట్ లెన్స్ అనేది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి S1 S2 ఇమేజెస్ అనేవి కరెక్ట్గా ఫామ్ అయినాయి అనుకున్నాం. నథింగ్ బట్ ఓకే, ఈ విధంగా ఫామ్ అయినాయి. అంటే మనం ఐపీస్లో చూస్తాం కాబట్టి ఇక్కడ ఐపీస్ ఉంటుంది, ఇది ఐపీస్. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరం ఎంత, 2D. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని D1 కింద తీసుకుందాం. అంటే మనం అబ్జర్వ్ చేసేటువంటి ప్యాటర్న్ అది. ఇదేమో మనం అబ్జర్వ్ చేసేటువంటి ప్యాటర్న్. ఈ రెండు ఏంటి, దీని యొక్క ఆబ్జెక్ట్స్. ఇందాక చెప్పాను కదా, కాంజుగేట్ ఫోర్సీ మెథడ్లో ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని స్క్రీన్ని కదిలించకుండా మధ్యలో లెన్స్ని మనం ముందుకి వెనక్కి మూవ్ చేస్తుంటే ఆ లెన్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని 2 సార్లు పర్ఫెక్ట్గా ఫామ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం, కాంజుగేట్ ఫోర్సీ మెథడ్ అంటాం. ఇక్కడ S1 S2 రెండు కూడా మనకి ఆబ్జెక్ట్ కింద లెక్క, ఈ ఐపీస్ అనేది స్క్రీన్ కింద లెక్క. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం కదిలించట్లేదు, ఈ మధ్యలో ఉన్నటువంటి లెన్స్ని మాత్రం కదిలిస్తున్నాం. ఫస్ట్ లెన్స్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకోండి. ఇది సోర్స్ నుంచి నథింగ్ బట్ ఆబ్జెక్ట్ నుంచి లెన్స్కి ఉండేటువంటి దూరాన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U అంటాం. లెన్స్ నుంచి స్క్రీన్కి ఉండేటువంటి దూరాన్ని ఏమంటాం, ఇమేజ్ డిస్టెన్స్ అంటాం, V. ఇది U, ఇది V. ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి హైట్ని D1 కింద మనం తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ట్రయాంగిల్స్ లాగా ఉన్నాయి. ఇదిగోండి, ఇదొకటి, ఇది ఒక ట్రయాంగిల్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అవుతాయి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్స్ కాబట్టి 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి అవి రెండు ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే. సిమిలర్ ట్రయాంగిల్స్ రూల్ ఏంటి, సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్. ఇక్కడ సైడ్స్ యొక్క రేషియో రాసుకుందాం. ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో బేస్ ఎంత, 2D, ఇక్కడ బేస్ ఎంత, D1. అంటే ఏం రాసుకోవచ్చు, D1/2D ఈక్వల్ టు ఈ సెకండ్ దాంట్లో హైట్ ఎంత, V. ఫస్ట్ దాంట్లో హైట్ ఎంత, U. కాబట్టి ఏం రాసుకుందాం, V/U అని రాసుకుందాము. ఇది ఫస్ట్ ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు. ఈసారి వీటిని ఏం కదిలించుకున్న ఈ లెన్స్ని మళ్ళీ కదిలించాం అనుకో, దీని యొక్క ఇమేజెస్ మళ్ళీ అక్కడ ఫోకస్ అవుతాయి ఐపీస్ ద్వారా చూసినప్పుడు. ఇలా ఈ డిస్టెన్స్ని మనం ఈసారి D2 అనుకుందాం. డిస్టెన్స్ని ఏమనుకుందాం, D2. ఈసారి ఏమవుతుందంటే సోర్స్ నుంచి లెన్స్కి ఉండేటువంటి దూరము V అవుతుంది, అదేవిధంగా లెన్స్ నుంచి స్క్రీన్కి ఉండేటువంటి దూరం U అవుతుంది. అంటే ఇంటర్చేంజ్ అవుతాయి, UV అయితే VU అవుతుంది. ఇప్పుడు కూడా సేమ్ ఇందాకట్లానే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ వస్తాయి చూడమ్మా. ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఈ రెండు కూడా ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్. ఇందాకట్లానే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ యొక్క రేషియో రాసుకుందాం. ఇందులో బేస్ ఎంత, 2D, ఇందులో బేస్ ఎంత, D2. అంటే D2/2D ఈక్వల్ టు ఇందులో హైట్ ఎంత ఇద్ది, U అవుతుంది, ఇందులో హైట్ ఎంత ఇద్ది, V అవుతుంది. అప్పుడు ఏం రాస్తాం, U/V అని రాసుకుంటాము. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసాం అనుకోండి, D1/2D ఇంటూ D2/2D ఈక్వల్ టు V/U ఇంటూ
u బై v v క్యాన్సిల్ అయినాయి అనుకోండి, ఏం మిగులుతుంది d1 d2 ఈజ్ ఈక్వల్ టు 2d హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు 2d ఈజ్ ఈక్వల్ ఏమైంది రూట్ d1 d2 అవుతుంది. ఈ 2d వాల్యూ వచ్చింది కదా, ఆ 2d వాల్యూని కూడా ఇక్కడ సబ్ చేస్తాం. ఇందాక ఏం చెప్పాను, బీటా దేని ద్వారా కనుక్కుంటాం, ఐపీస్లో ఉన్నటువంటి క్రాస్ వైస్ని ఉపయోగించి బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత క్యాపిటల్ డీని మనం డైరెక్ట్గా స్కేల్ పెట్టి మెజర్ చేసుకోవచ్చు. 2dని కాంజుగేట్ మెథడ్ ద్వారా, కాంజుగేట్ ఫోర్సింగ్ మెథడ్ ద్వారా ఉపయోగించి 2d కూడా కనుక్కుంటాం. ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ల్యాండాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకు అప్పుడు ఏమవుతుంది, ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ల్యాండా అనేది వస్తుంది, అంటే వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఫ్రెస్నెల్ బైప్రిజం అంటే ఇక్కడ మీరు ఇక్కడ యూ, ఇక్కడ వి, ఇక్కడ వి, ఇక్కడ యూ రాశారు సార్, అది పాసిబుల్ అవుతుందండి. అది యాక్చువల్గా కంపల్సరీగా మనం ప్రాక్టికల్ చేస్తే అదే విధంగా వస్తుంది. కాబట్టి ఆ వాల్యూస్ని అలాగా రాసుకున్నాం. అర్థమైంది కదా ఫ్రెస్నెల్ బైప్రిజం అంటే? సరే ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫ్రెస్నెల్ బైప్రిజంలో మనం ఒక బైప్రిజం యూస్ చేస్తాం. ఈ బైప్రిజంలో ఉండేటువంటి యాంగిల్స్ ఎంత, ఎక్యూట్ యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్ వచ్చేసరికి 179 డిగ్రీస్ ఉంటుంది, మిగిలిన రెండు కూడా కేవలం 1 డిగ్రీ ఉంటాయి. ఈ బైప్రిజం యొక్క మెయిన్ యూజ్ ఏంటి, ఈ బైప్రిజం అనేది మనం తీసుకున్నటువంటి సోర్స్ యొక్క 2 కోహరెంట్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఆ 2 కోహరెంట్ ఇమేజెస్ కూడా ఏ విధంగా పనిచేస్తాయి, 2 కోహరెంట్ సోర్సెస్ కింద పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ సోర్స్ ముందు ఈ బైప్రిజంని ప్లేస్ చేస్తామో, ఈ బైప్రిజంలో అప్పర్ హాఫ్లో నుంచి అంటే పై పార్ట్లో నుంచి వచ్చేటువంటి లైట్ అనేది కిందకి డివియేట్ అవుతుంది, కింద పార్ట్లో ఇన్సిడెంట్ అనే లైట్ అనేది పైకి డివియేట్ అవుతుంది. ఈ 2 సోర్స్ అంటే పైకి డివియేట్ అయ్యేటువంటి లైటు, కిందకి డివియేట్ అయ్యేటువంటి లైటు, ఆ 2 కూడా ఎక్కడైతే సూపర్ ఇంపోజ్ అవుతాయో అక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇది థియరీ. దీన్ని మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక బెంచ్ మీద 4 స్టాండ్లు తీసుకుంటాం. ఒక దాని మీద సోర్స్ ఉంటుంది, ఒక దాని మీద స్లిట్ ఉంటుంది, ఒక దాని మీద ఏమో బైప్రిజం ఉంటుంది, ఒక దాని మీద ఏమో ఐపీస్ ఉంటుంది. ఏం చేయాలి మనం ఇందులో, ఆల్ ద స్టాండ్ షుడ్ బి హారిజెంటల్ టు ది సర్ఫేస్కి హారిజెంటల్గా ప్లేస్ చేయాలి. రెండవది ఆల్ ఆర్ అరేంజ్డ్ ఎట్ ది సేమ్ హైట్, మొత్తం కూడా ఒకే హైట్లో ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ద స్లిట్ షుడ్ బి నారోవర్, ఆ స్లిట్ అనేది ఎలా ఉండాలి, చాలా చాలా సన్నగా ఉండాలి, సన్నగా ఉండేటట్టు ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బైప్రిజం మనకి ఈ ఐపీస్ని క్రాస్ వైర్స్ మీద ఫోకస్ చేస్తాం, అంటే ఆ క్రాస్ వైర్స్ కరెక్ట్గా అబ్జర్వ్ అయ్యేటట్టుగా. మీరు ఎప్పుడైనా ఫోటో తీస్తున్నారనుకోండి, ఫోకస్ సరిగా రాలేదు, ఏం చేస్తారు, స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేస్తే అది ఫోకస్లో ఇమేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా అలానే ఈ ఐపీస్లో మనకి ఈ క్రాస్ వైర్స్ ఉంటాయి. మనం చూడగానే క్రాస్ వైర్స్ కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వవు, దాన్ని ముందుకి వెనక్కి తిప్పామనుకోండి, అంటే ఐపీస్ని ముందుకి వెనక్కి జరిపితే క్రాస్ వైర్స్ మీద ఫోకస్ అవుతుంది, అంటే దానికి ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ రొటేట్ చేస్తే దీని మీద ఫోకస్ అవుతుంది. అది ఫోకస్ అయిన తర్వాత ఈ లైట్ ఆన్ చేసి మనకు చూస్తే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఒకవేళ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవ్వకపోతే ఏం చేయాల్సి ఉంటుంది, ఈ బైప్రిజంని మనం రైట్ యాంగిల్ టు ది టేబుల్కి రైట్ యాంగిల్గా మనం జరిపితే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. వన్స్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ అయిన తర్వాత ఈ స్లిట్ని కానీ బైప్రిజం కానీ మనం ఏమీ కదిలించకుండా ఉంచాలి. కదిలించకుండా ఉంచి ఈ ఐపీస్ని స్లోగా కొంచెం ముందుకి కొంచెం వెనక్కి, ఒక మైక్రోమీటర్ స్క్రూ అంటాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్క్రూ అనుకోండి, స్క్రూ తిప్పితే కొంచెం ముందుకి వెనక్కి కదిలిద్ది. అలా ముందుకి వెనక్కి కదిలినప్పుడు మనకి ఫ్రింజెస్ అనేవి, డార్క్ ఫ్రింజ్ బైట్ ఫ్రింజ్ అనేవి కదులుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు అక్కడ లేటరల్ షిఫ్ట్ అనేది ఉన్నట్టు. అలా కదలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం తీసుకున్నటువంటి స్లిట్ని బైప్రిజంని 2 కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండే విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే రెండింటిని కూడా ఒకే లైన్ మీద, ఆ ఒకే లైన్ మీద ఉంటే అప్పుడు మనకి లేటరల్ షిఫ్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలి, ఫోకల్ లెంత్ అనేది కనుక్కోవాలి, వేవ్ లెంత్ అనేది కనుక్కోవాలి. మనకి ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా అయింది, బీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా క్యాపిటల్ డి బై 2d. ఇక్కడ మనం ల్యాండా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ల్యాండా ఒకదాని ఒకవైపు నుంచి మిగతాను ఒకవైపు తీసుకెళ్తే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2d బై క్యాపిటల్ డి అవుతుంది. ఇక్కడ బీటాని 2dని క్యాపిటల్ డిని కనుక్కోవాలి. ఫస్ట్ బీటాని ఏ విధంగా కనుక్కుంటాము అంటే, మనం ఈ ఐపీస్ని ఉపయోగించి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఐపీస్లో ఉన్నటువంటి వర్టికల్ క్రాస్ వైర్ని ఈ ఫ్రింజ్ మీద మనం కోయిన్సైడ్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ ఫ్రింజ్ మీద మనకి కోయిన్సైడ్ చేస్తామో అప్పుడు వచ్చినటువంటి రీడింగ్ని R1 కింద తీసుకుంటాం. రెండో బ్రైట్ ఫ్రింజ్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు R2 అనే రీడింగ్ వస్తుంది, థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ మీద R3, ఫోర్త్ దాని మీద R4, ఇలా నెంబర్ ఆఫ్ కనుక్కొని R2 మైనస్ R1 చేస్తే బీటా వచ్చింది, R3 మైనస్ R2 చేసినా బీటా వచ్చింది, R4 మైనస్ R3 చేసినా బీటా వస్తుంది. అయితే మనకి థియరిటికల్గా చెప్పినప్పుడు ఈ బీటా వాల్యూ మొత్తం సేమ్గా రావాలి. అయితే మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఎంతో కొంత ఎర్రర్ ఉంటాయి కాబట్టి ఈ వాల్యూస్ అనేవి సరిగా అంటే ఈక్వల్గా రావు. R2 మైనస్ R1, R3 మైనస్ R2, R4 మైనస్ R3 సమానంగా రావాలి. కాకపోతే సమానంగా రావు, కొంచెం దగ్గరగా వస్తాయి. అలా వచ్చినా పర్వాలేదు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మొత్తాన్ని యావరేజ్ తీసుకోవాలి.
అలా యావరేజ్ తీసుకుంటే బీటా వాల్యూ అనేది వస్తుంది. ఆ బీటా వాల్యూ వచ్చిన తర్వాత క్యాపిటల్ డి ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ డీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒక మీటర్ స్కేల్ తీసుకొని స్లిట్కి ఐపీస్కి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు. తర్వాత ఈ 2Dని దేని ద్వారా కనుక్కోవాలి? కాంజుగేట్ ఫోర్స్ సి మెథడ్ ద్వారా ఈ 2Dని ఫైండ్ అవుట్ చేస్తాం. కాంజుగేట్ ఫోర్స్ సి మెథడ్ ద్వారా ఫస్ట్ ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ రూల్ ఉపయోగించి ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. సెకండ్ ఇమేజ్ని ఫామ్ చేసినప్పుడు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ రూల్ ఉపయోగించి ఇంకో ఇమేజ్ని ఫామ్ చేయాలి, ఇంకొక ఈక్వేషన్ రాసుకోవాలి. ఆ రెండు ఈక్వేషన్స్ని మల్టిప్లై చేస్తే 2D ఈజీ కూడా మనకి √d1 d2 అని వస్తుంది. ఇప్పుడు ఈ బీటా వాల్యూని క్యాపిటల్ డీని 2Dని మొత్తాన్ని తీసుకెళ్ళి లాంబ్డాలో సబ్స్టిట్యూట్ చేస్తే వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అనేది వస్తుంది. ఇంతవరకు మనకి ఫ్రెస్నెల్ బైప్రిజం.